ఎప్పుడు అట్నే కొడుతుంది. ఇగో నేనే ఇంటికోవాలని నాకే హక్కు ఉంది, మా మామని కొడతా అంటే నీకు పెట్టే హక్కు లేదు కదా. పెట్టనిక చేతులు రావు, ముసలాయనకి కొట్టనికైతే చేతులు వస్తాయి. అయినా ఏ కోడలు ఆడదా గాడదా, అది ఏ కోడలన్నా కొడుతుందా మొగైనని? నువ్వు మొగన్ని కొడతావు, ముసలాయనని కొడతావు, మామయ్యని. ఏమన్నా అంటే నేను సస్తా, నేను వెళ్ళిపోతా. మంచి బ్లాక్మెయిల్ నేర్చుకుంది. వద్దే 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 అని మొగుడు అనుకుంటే దెబ్బలు తింటుంటాడు, ఇటు ముసలాయన భయపడుకుంటూ ఉంటాడు. ఇగో మా ఆయన అయితే మెంటల్ అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. దాన్ని నడుస్తుంది, అట్లా నడిపించుకుంటుంది. నాదే అనుకుంటుంది ఆమె. అది అసలు ఏమనుకుందంటే మా ఆయనకి ఇక పెళ్ళి కాదు, ఇక వీని బతుక అంతే అనుకొని ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయారు. మొగ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. మంచిగా సంవత్సరంన్నర బయటనే ఉన్నారు. సంవత్సరంన్నర ముసలాయన అంటే మా మామయ్య ఈయన ఇద్దరు హోటల్లో పట్టి తిన్నారు. ఇక నన్ను పెళ్ళి చేసుకొని తీసుకొని వచ్చిండ్రు. నా పెళ్ళైన నెలకే లొల్లి. మేము ఇంట్లోకి వస్తాం మరి ఏ లెక్క ప్రకారం పోయింది. ఇంట్లో గొడవ చేసి ఇట్లనే ముసలాయన ఇట్లా ఈ పిచ్చి పిచ్చి చేసేసింది. మొత్తం ఇల్లంతా స్విచ్ బోర్డు వడగొట్టి గ్యాస్ లీక్ చేసి నేను చస్తాను. అమ్మో ఎంత చెప్పినా, ఎంత పట్టు మీద ఉండే. మా ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు కూడా అదే మాట అన్నాడు. నేను ఆమెను ఇంట్లోకి తీసుకోను, చాలా ఇది చేసిపోయింది, ఆమె గలీజ్ మాటలు తిట్టింది అని అన్నాడు. ఇక ఎట్లయితే గొడవలు చేసిపోయారు అట్లనే గొడవలు చేసి ఇంట్లోకి వచ్చారు. మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. సరే వెళ్ళగొట్టారు, మరి అప్పుడైనా మామయ్యని మంచిగా చూడాలి కదా. మేము కిరాయిల పంటి వండుకుంటా కూడా అంగడిపేటలు ఉన్నాం, అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు మీరు. అప్పుడు అంగడిపేట ఉండే, ఇప్పుడు ఇళ్ళకి ఈ వార్డులకి చేసిరని. అప్పుడు మేము అది 5th వార్డు ఉండే, ఇప్పుడు 4th వార్డు చేసిరు దాన్ని. అక్కడికి వచ్చి నేను బట్టలు విండిచ్చిన, ఆడనే అన్నం తిన్నాడు. సంవత్సరం మీద 3 నెలలు ఉన్నాం ఆ ఇంట్లో కిరాయికి. ఈ ఇంట్లోకి వస్తామంటే కూడా నేను చస్తా, నేను వెళ్ళిపోతాను. ఈ 7 సంవత్సరాల నుంచి ఇంటనే ఉన్నాం. మేము చస్తాం, మేము వెళ్ళిపోతాం. గ్యాసులు లీక్ చేసుడు, బాసన్లు మధ్యలో దోముడు, మధ్యలో వచ్చేవాసుడు, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడు, ముసలాయన ప్రతి చిన్నదానికి కొట్టుడు, గణేష్ని తిట్టుడు. ఇప్పుడు గణేష్ అవి వాళ్ళ కొడుతుంది ఇవి వాళ్ళ కొడుతుందని ప్రచారం చేస్తుంది కదా, మరి ఆమె ఎన్ని వాళ్ళ కొడుతుంది? అది ఇక్కడ బయట మొగని కొడితే ఇప్పుడు ఏమంటావే, వాళ్ళ అద్దం బలగొడితే అయిపోతుంది కదా అని ఆటో అద్దం బలగొట్టిండు. గణేష్ వాళ్ళ షాప్ అద్దం బలగొట్టిండు, ఆయన ఆటో అద్దం బలగొట్టిండు.